హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బయట కొనే పని లేకుండా పునుగులు అండ్ పండుమిర్చి పచ్చడిని సింపుల్గా టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తారో అలాగే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. సో ఈ రెసిపీని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు హెల్దీగా తినాలి అనుకుంటే 1 కప్ మైదా ప్లేస్లో గోధుమ పిండిని తీసుకోవచ్చు. సో 1 కప్ మైదా పిండికి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. 1 కప్ పెరుగుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా వచ్చే వరకు కలుపుకొని తీసుకోవాలి. ఇలా స్పూన్తో కాకుండా మీరు చేతితో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా స్పూన్తో కూడా కలుపుకోవచ్చు. చూడండి, పిండి క్వాంటిటీ అనేది మనకి ఇలా ఉండాలి. సో ఈ పిండి ఈ క్వాంటిటీలో వచ్చేంత వరకు పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకున్నట్లయితే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా బయట టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తారో సేమ్ ప్రాసెస్లో సింపుల్గా చేయొచ్చు. సో దీని మీద మూత పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో 4 లేదా 5 పండుమిర్చిని తీసుకొని దీంట్లో 2 లేదా 3 పండుటి టమాటోని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న టమాటోని 1-2 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటో అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేశాక పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని దీంట్లో చిన్న చింతపండు ముక్కని 3 వెల్లుల్లి రెబ్బలు 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. సో ఈ క్వాంటిటీలో గ్రైండ్ చేశాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లోకి పోపుని ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసి పోపుని 1 మినిట్ పాటు ఫ్రై చేశాక పచ్చడిలో యాడ్ చేసి ఇలా కంప్లీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ముందుగా కలిపిన పిండిని ఒకసారి చూసేద్దాము. సో ఈ క్వాంటిటీలో 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. సాల్ట్ అండ్ సోడా అనేది పిండిలో బబుల్స్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్ క్వాంటిటీలో వచ్చేంత వరకు ఇలా ఒక సైడే తిప్పుకుంటూ కలుపుకుంటూ తీసుకోవాలి. పిండి అనేది మనకి ఇలా బబుల్స్లా రావాలి. సో ఇలా వచ్చేంత వరకు పిండిని కలుపుకుంటూ తీసుకోవాలి. పిండిని బాగా కలుపుకున్నట్లయితే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఈ క్వాంటిటీలో ఉన్నాక కలుపుకొని దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా మనం ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. డీకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసి తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక పునుగుల్ని యాడ్ చేసుకోవాలి. హీట్ అవ్వక ముందు యాడ్ చేయడం వలన మనకి పునుగులు అనేవి పొంగుతూ రావండి. ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయిన తర్వాతనే పునుగుల్ని ఇలా ఒకటిగా యాడ్ చేసుకోవాలి. సో మనకి కావాల్సినంతగా మనం సేమ్ ప్రాసెస్లో ఇలా ఒకటిగా యాడ్ చేసుకుంటూ తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా యాడ్ చేసుకొని మనకి ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ ప్రాసెస్లో బయట టిఫిన్ సెంటర్లో సేమ్ ఎలా చేస్తారో అలాగనే ఈజీగా బయట కొనే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే సింపుల్గా చేసి మనం బ్రేక్ఫాస్ట్కి అయినా సరే స్నాక్స్కి అయినా సరే సాయంత్రానికి ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి బయట కొనే పని లేకుండా. సో వీటిని కంప్లీట్గా ఇలా ఒకటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా మధ్యలో ఒకసారి కలుపుకొని మనం ఈ క్వాంటిటీలో వచ్చాక ఇలా ఒక గంటతో కంప్లీట్గా తీసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ పిండితో ఇలాగ సేమ్ మనకి ఎన్ని కావాలంటే అన్ని పునుగుల్ని వేసుకోవాలి.
ఇలా కంప్లీట్గా వేసుకున్నాక వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా తీసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పండుమిర్చి పచ్చడి అండ్ పునుగులు అనేది రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎంతో టేస్ట్కరమైన పునుగులు అండ్ పండుమిర్చి పచ్చడి చాలా ఈజీగా బయట టిఫిన్ సెంటర్లో సేమ్ ఎలా చేస్తారో అలాగే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు, బయట కొనే పని లేకుండా. సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.